వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారి. నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ మీడియాతో మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని, ఏనుగుల రాకేష్ రెడ్డి తదితరులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో 7 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 7 నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే. ఇవాళ 1:50 ఇంత ముందు గ్రూప్ 1 లో ఇచ్చేవాళ్ళు 1:50 కాదు 1:100 చేయాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కోరింది. గత ప్రభుత్వం చేయలేకపోతే మేము చేస్తామని చెప్పి కదా, అందుకే నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు చేశారు కదా. 1:50 నుంచి 1:100 చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? దరిదాపుగా 4 నుండి 5 లక్షల మంది గ్రూప్ 1 రాస్తున్నప్పుడు ఉన్న పోస్టులకు 1:50 నుండి 1:100 అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి, యూపీఎస్సీలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యాయంగా వీళ్ళు కోరిండు దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 1:50 నుంచి 1:100 పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 2 గానీ గ్రూప్ 3 గానీ ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులు గారు చెప్పిందో, కాంగ్రెస్ పార్టీ గారు చెప్పిందో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్న సీట్ అన్నిటి కూడా పెంచుతామని చెప్పిండ్రు. పెంచడానికి ఏమి ఇబ్బంది? కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 లో గ్రూప్ 3 లో పెంచాలి. అదేవిధంగా మెగా డిఎస్సీ ఏదైతే ఉన్నదో ఆ మెగా డిఎస్సీ లో కూడా 7,000 కాదు మేము 50,000తో ఇస్తామన్నారు. కొంతమంది 30,000తో ఇస్తామన్నారు. ఇవాళ 2-3 వేలు పెంచడం తప్ప చేయలేదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇవాళ గ్రూప్ 3 లో మెగా డిఎస్సీ లో పోస్టులు పెంచాలని మేము కోరుతున్నాం. వీటన్నిటితో పాటు ఏ ఖర్చు లేకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఎందుకు ఇవ్వట్లేదు? ఆ జాబ్ క్యాలెండర్ వెంటనే ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కోదండరాం రోజు మాట్లాడాడు, అయ్యా కేసీఆర్ ఎందుకు ఇవ్వట్లేదని. మరి వాళ్ళ నోళ్ళు ఎందుకు మూతలు పడ్డాయి? ఎందుకు మూతలు పడ్డాయి? Hello.